ఇంతకు మించి వేరేదేం మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మేమేదో ఉత్తగానే చెప్తే నడిచేది కాదు. మనకి ఈరోజు ఫలితాలే దానికి ఒక రిఫరెన్స్. రిఫరెండమ్ అని మాట్లాడేటటువంటి వాళ్ళకి ఇదే రిఫరెండమ్. మేము మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. కానీ నా నా ప్రశ్న ఏంటంటే ఓవరాల్‌గా ఈ మున్సిపల్ ఎన్నికలల్లా ప్రజల యొక్క తీర్పు ఏ పార్టీకి ఉందనేటటువంటిది మాట్లాడారు. ఒక్కటే కార్పొరేషన్‌కో, ఒకటే మున్సిపాలిటీకో మనము పరిమితి చేసుకొని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఓవరాల్‌గా మున్సిపాలిటీలు ఎటుపక్కొచ్చినాయి? 80% మీద కాంగ్రెస్ పార్టీకొచ్చినాయి. ఓవరాల్‌గా కార్పొరేషన్స్ ఎటుపక్కొచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ దిక్కొచ్చినాయి. మరి బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఇంతగనం యుద్ధం చేసినా, ఎంఐఎం అనేటోడు ప్యారలల్‌గా యుద్ధం చేసినా, మరి ఈరోజు వారి యొక్క పార్టీ స్టాండ్‌లు ఏడదాకున్నారు? ఏడదాకున్నారు? ఒకరు 13 మున్సిపాలిటీలు, ఒకరు 2 మున్సిపాలిటీలు, ఇంకొకరు 1 మున్సిపాలిటీ. దీన్ని ఎట్లా చూస్తావు? అంటే ప్రజలు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంక్షేమాలైనా, అభివృద్ధి అయినా, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వమైనా, ఈరోజు భవిష్యత్తు ప్రణాళిక అయినా, తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు కోల్పోయినటువంటి దాన్ని ఈరోజు పరిష్కరించుకుంటా, ఇటుక వేసుకుంటా పునర్నిర్మాణం జరుగుతుంది ఈ నాయకత్వం మీద అనేటటువంటి నమ్మకంతో ప్రతిపక్షాలు కాదు మేమున్నాం మీ ఎంట అని చెప్పి జనాలు మా వెంట ఓట్లేసి ఈరోజు మాకు నిలబడ్డారు. అటువంటి దాన్ని మేము ఈరోజు బాధ్యత లెక్క మా భుజాల మీద ఇంకింత బాధ్యత పెరిగిందని చెప్పి ప్రజలకి చాలా కాలం నుంచి ఉంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం ఎట్లా చేద్దాం అనేటటువంటి దాని మీదే మా ఫోకస్ ఉంటుంది తప్ప వీళ్ళు చేసేటటువంటి బూటకపు ప్రచారాలు లేకపోతే అబద్ధపు ఏమంటారు ఆడంబరాలు ఇవన్నీ మాకు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ ఎప్పుడైనా బాధపడ్డదా? రెబల్ని మేము టికెట్లు ఇచ్చినట్టే బాగుంటుండే, రెబల్ని టికెట్లు ఇవ్వకుండా మేము తప్పు చేసామనే బాధ ఏమైనా ఉందా? ఎందుకంటే జగిత్యాలలో జీవన్ రెడ్డి తన సత్తా చాటింది. దాదాపు 17 వరకు ఆయన అభ్యర్థులు గెలిచినట్టుగా తెలుస్తోంది. సో ఆ జీవన్ రెడ్డి సపోర్ట్ తోటి ఇక్కడ కాంగ్రెస్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారు. సో రెబల్ విషయంలో ఏం చెప్తారు? మేమేంటో ఆలు మావోలు ఇల్లు మావలే కదా, దాన్ని చెప్పనీకి ఏముంటుంది? గెలిచినాక ఆలు మావోలు ఇల్లు మావోలు అంటే గెలవక ముందు కదా, మీరు టికెట్లు ఇవ్వలేదు కదా గతంలో బీఫామ్లు. ముందు జీవన్ రెడ్డి గారు వేరే పార్టీ నువ్వు నాకు చెప్పు. సచ్చిందాకా జీవన్ రెడ్డి గారు మా పెద్ద మనిషి, మా పార్టీ. జీవన్ రెడ్డి గారు వెనకాలే మేమందరము. ఆయన సీనియర్ మోస్ట్ అబ్బా. అసలు ఆయన ఇంకో పార్టీ లెక్క మాట్లాడకూరు మీరు. రెబల్ కాదైనా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమైన ఈరోజు అందుకనే రెండు కూడా అంతర్భాగాలు కాబట్టి కలిసిపోయి జగిత్యాల మున్సిపాలిటీ అనేది మేము కైవసం చేసుకుంటాం. నేను డే 1 చెప్పిన, మీ ఛానల్ కూడా చెప్పిన నేను డే 1 దీన్ని రెండు సపరేట్గా చూడకండి. నాయకులు ఒకటే పార్టీకి సపోజ్ ఇద్దరు నాయకులు ఉండనుకో, పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి వాళ్ళు అదే పార్టీలో ఉండుకుంటే నేను కూడా పోటీ చేస్తాను, పోటీ పడ్డటువంటి వాళ్ళు జనాలు వీళ్ళకేసినా కాంగ్రెస్ పార్టీ గుర్తు, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంటున్నటువంటి వ్యక్తులకు పడ్డట్టే అది. కాబట్టి ఈరోజు మేము ఆ యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకున్నాం. నిన్న అధిష్టానం మాట్లాడింది, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఇంకా చర్చ ఏముంది? ఎక్కడైనా నువ్వు ఇప్పుడు ప్రతిపక్షం గెలిచింది అన్న కాడ మీరు ఎందుకు ఈడ వీకారు అని చెప్పి నువ్వు మాట్లాడు, నేను చర్చకు సిద్ధంగా ఉంటాను. సిరిసిల్ల గజ్వేల్ ఎందుకు వీక్ అయింది? సిరిసిల్ల గజ్వేల్లో ఎంఐఎం ఎందుకు పోటీ పెట్టలేదు? ఒకవేళ నీకు ఇదే అన్ని పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కలిసి ఆడ కూడా పోటీ చేసినాం. అక్కడ కూడా గతంలో లేనటువంటి విధంగా మేము యొక్క సీట్లు సామర్థ్యం, మా యొక్క ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకున్నాం. ఈరోజు ఎందుకు ఒకటే పక్షంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడలేడా? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చినాయి మున్సిపాలిటీలలో? కొంచెం సగానికి అటు ఇటుగా మేము కిందకు ఉన్నామే తప్ప అసలు సీట్లే రాని యొక్క పక్షం కాదు కదా. ఈరోజు పెద్ద గండి పడ్డది బీఆర్ఎస్ పార్టీకి, వాళ్ళ యొక్క కంచుకోటలు కూడా నెక్స్ట్ టైం కూలిపోతారు. అరే మేము అధికారంలోకి వచ్చినాక 2 ఏళ్ళకే మున్సిపల్ ఎన్నికలు వస్తే ఈ ఫలితాలు వచ్చినాయి. వాళ్ళ లెక్క 6 ఏళ్ళ తర్వాత మున్సిపల్ ఎన్నికలు గిట్ట ఫేస్ చేస్తే నెక్స్ట్ ఏముంటుంది? అసలు అప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉంటుందా, బీజేపీలో అంతర్లీనం అయిపోతుందా అనేటట్టు మనం వేచి చూడాల్సినటువంటి అవసరం. జెడ్పీసీ ఎన్నికలకు పోతారా? ఇక ఇదే జోస్లో ఇదే ఊపులో పోయే అవకాశం ఉందా? అది అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయం. అది ఏది ఉన్నా మనం సీక్రెట్గా లోపల రూమ్లలో తీసుకునేది కాదు కదా. పారదర్శకంగా జనాల ముందు పెడతాం, ఏ రోజు పోతున్నామో ఉంటుంది. దానికోసం ఎన్నికల కమిషన్ సర్వసిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతలోపు మనం ప్రజల్లో కొన్ని ఎలక్షన్స్ కోడ్ దాంతో ఆగిపోయినట్టు రైతు భరోసా ఇవన్నీ కూడా వేసేటటువంటి ప్రణాళిక సాగుతూ ఉంది. సో సంక్షేమాలు ఇవన్నీ అనేటటువంటి దాని మీద మనం పెద్ద ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఎన్నికలు అనేటటువంటి అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయంలో భాగంగా అవి కూడా వెళ్ళిపోతాం. ఏ పాపం ఇప్పుడు ముందు అన్నారు ఇవి చేస్తలే కావాలని ఓడిపోతారనే భయంతో, ఈడ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఓడిపోతారనే భయంతో ఎన్ని ప్రతిపక్షాలు మాట్లాడినా మన లైన్ చాలా స్పష్టంగా చెప్పినాం శ్రీశైలం. ఏమన్నామనంటే ప్రజలకి మనం సేవ చేస్తున్నప్పుడు, పారదర్శకంగా పరిపాలన మనం అందిస్తున్నప్పుడు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్షాల అబద్ధ ప్రచారాలను పట్టించుకోవాల్సినట్టు అవసరం లేదు. మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అంటున్నాడు, ఫోకస్ ఆన్ యూర్ జాబ్. జనాలు మనం నమ్మిర్రు, మనం జనాలకి ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాం ఒకటే మనకు లెక్క. వాళ్ళు ఏమన్నా మాట్లాడరు, జరసేపు ఇట్లా పెట్టుకొని మీరు పని చేసుకుంటా పోండి. జనాలకి మనకు ఉండేటటువంటి బంధం రోజుకింత మెరుగుపడుతుంది అనేటటువంటి నిలువెత్తు సాక్ష్యం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.
రేపు పొద్దున జరగబోయేటటువంటి ఎన్నికలలో కూడా అంతే జరగబోతుంది, నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళు ఎన్నన్నా అబద్ధాలు వాళ్ళు నిజాలు మాట్లాడి నిజంగానే సమస్యలు ఏదైనా లేవనెత్తినుంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేసినుంటే వాళ్ళు బటకాల్చి మీదేసినటువంటి అవినీతి ఆరోపణలు గిట్ట నిజమని ప్రజలు తెలుసుకుని ఉంటే ఈరోజు ఫలితాలు వేరే లెక్క ఉండునేమో. వాళ్ళ ఛాలెంజ్లు యాక్సెప్ట్ చేసి మనం అసెంబ్లీకి పోతే సాకులు చెప్పి పారిపోయినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు వచ్చి మైదానంలో ఏం స్టాండ్ తోటి మాట్లాడారు? 10 ఏళ్ల సంది మేము పలానా పని చేసామని బీఆర్ఎస్ మాట్లాడిందా? 12 ఏళ్ల సంది ఇన్ని నిధులు తెచ్చినామని చెప్పి బీజేపీ మాట్లాడిందా? లేకపోతే ఎంఐఎం వస్తే ఏది ఇరిగేస్తుంది పొడి చేస్తుంది అనేటటువంటిది ఎంఐఎంకి ఏమైనా స్టాండ్ ఉందా? ఏంది అసలు ఇలా స్టాండు? ప్రజల్ని కలుపుకుంటా ఈరోజు ప్రకృతిని కాపాడుకుంటా పిల్లల్ని మాదక ద్రవ్యాలకి దూరం చేసుకుంటా, అంతేకాదు పేదోడికి సన్నబియ్యం పెట్టుకుంటా, లేనటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చుకుంటా అన్ని రకాలుగా సంక్షేమ అభివృద్ధిని మనం ఈరోజు తీసుకొని పోతుంటే మహిళా మనులను ఈరోజు ఆర్థికంగా ఎట్లా మనము సంపన్నం చేయాలనేటువంటి ఆలోచనతో మా సర్కారు ముందుకు పోతా ఉంది. మా ప్రయారిటీస్ వేరున్నాయి. ఒక పక్క ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో జోహానెస్బర్గ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది, నీళ్లు లేక కకావికలం అయిపోతుంది దేశమే. అట్లాంటి పరిస్థితులు రావద్దని చెప్పి చెరువులని కాపాడుకుంటా హైడ్రా అని చెప్పి తీసుకొని వచ్చి ఇంత మహానగరంలో కూడా రేపు పొద్దున ప్రజలు ఇబ్బంది పడొద్దు, డ్రగ్స్ లేనటువంటి రాష్ట్రంగా నగరంగా మనం తీర్చిదిద్దుకుందాము. ఈరోజు మంచి పౌష్టికాహారం పిల్లలకు జరగాలి, ప్రభుత్వ వసతులతో ఉండాలి, ఈరోజు అక్షరాలు నేర్చుకోవాలి అని ఒక బేసిక్ థింగ్స్ ఒక నాయకుడు ఇప్పటివరకు చాలామంది 10 ఏళ్ల సంది ఉంటున్నటువంటి వాళ్ళు ఆలోచించినటువంటి దాని మీద మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతున్నాం. దీన్ని ఎర్రతీవాచి వేసి మరీ ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. ఇక ప్రతిపక్షాల గురించి మనకెందుకు. రైట్. సో ఇది 10% ఓటు శాతం కావచ్చు, 10% మున్సిపాలిటీలు గెలిచినటువంటి మీరే ఇంత ప్రచారం చేసుకుంటే 0 నుంచి 90% మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కైవసం చేసుకున్న మేమెంత చెప్పుకోవాలంటూ సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు. బట్ ఏదేమైనా ఫైనల్గా ప్రజలు మమ్మల్ని నమ్మిర్రు, మా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు. సో రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ కాబోతుంది. ఖచ్చితంగా ఇదే మెజారిటీతో ప్రజలు మమ్మల్ని గెలిపించబోతున్నారు. ఆ ప్రక్రియ కూడా త్వరలోనే షురు అవుతుందంటూ సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ప్రజల తీర్పు మున్సిపల్ ఎన్నికల్లో ఉన్నట్టుగానే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఉంటుందా, ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.